ఇది ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశం. అవును. వాస్తవంగా ఇది పెట్టిన టైంలో మనం అనుకున్నాం. హ్మ్. రేషన్ షాపులు వాళ్ళు ఫీల్ అవుతారు. అవును. అయితే ఇందులో మంచి జరిగింది ఏంటంటే రేషన్ షాపుల వాళ్ళని ఎత్తేలా. హ్మ్. రేషన్ షాపుల వాళ్ళకి అందేటటువంటి ఏది అక్రమ సంపాదన ఆగింది. హ్మ్. అంటే ఒక రకంగా వాళ్ళకి సరుకు కమిషన్ రేషన్ అనాలేమో. షాప్కే వస్తుంది. హ్మ్. హ్మ్. అక్కడి నుంచి ఈ వెహికల్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. అవును. హ్మ్. కాబట్టి రేషన్ షాప్ డీలర్కి వచ్చే కమిషన్ ఏం ప్రాబ్లం రాలేదు. హ్మ్. అయితే వాళ్ళు పెంచమని అడుగుతున్నారు. హ్మ్. అంతవరకు నో ప్రాబ్లం. వాళ్ళ పర్సన్ కమిషన్ పెంచాలి. కానీ వాళ్ళకి నష్టం ఏం జరిగింది? సాధారణంగా ఇప్పుడు ఒక 1000 కార్డులు ఉన్నాయనుకోండి. హ్మ్. 1000 కార్డుల్లో బియ్యం తీసుకునే వాళ్ళు 300, 400. హ్మ్. 600 కార్డుల వాళ్ళు బియ్యం తీసుకోరు. హ్మ్. దానికి బదులు అంత చింతపండు, హ్మ్. అంత బెల్లం, హ్మ్. ఇట్లా 10 కిలో ఒక 20 కిలోల బియ్యానికి హ్మ్. ఓ పావు కిలో చింతపండు, హ్మ్. ఓ పావు కిలో బెల్లం హ్మ్. తీసుకుని వెళ్ళిపోయేవాళ్ళు బోల్డ్ అంతమంది. అదే. హ్మ్. అది వీళ్ళు ఎంతకు అమ్ముతారు? కిలో 10 రూపాయలకి అమ్ముతారు. అవును. 20 కిలోలకి 200 రూపాయలు వస్తుంది. హ్మ్. వీళ్ళకి ఇచ్చేది 40 రూపాయల నుంచి 50 రూపాయలు. హ్మ్.